అండ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. మాతో గేమ్స్ ఆడాలని ప్రయత్నించొద్దు, జాగ్రత్త, మాతో గేమ్స్ ఆడితే కాన్సిక్వెన్స్లు సివియర్ గా ఉంటాయి. అమెరికాని ఇష్టం వచ్చినట్లు చాలా సంవత్సరాల నుంచి దోచుకున్నారు, జాగ్రత్త, దానికి నేను సరైన పనే చేశాను, బట్ ఇప్పుడు గానీ గేమ్స్ మాతో ఆడాలని చూస్తే బాగోదని యూరోప్ అండ్ ఇతర కంట్రీస్ కి ట్రంప్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని ఒక రీజన్ తో ఇవాళ మార్కెట్స్ ఫాల్ మాత్రమే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని కూడా మాట్లాడుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, రానున్న రోజుల్లో ఐటీ జాబులు భారీగా తగ్గనున్నాయని ఈ సిట్రిని రీసెర్చ్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న ఈ ఒక్క ఆర్టికల్ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని భయపెడుతూ ఉంది. నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్ అండ్ జస్ట్ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ ధరలు పడ్డం మాత్రమే కాదు, చాలా మంది ఎంప్లాయ్మెంట్ ని క్వశ్చన్ లో పెడుతుంది, స్పెషల్లీ ఐటీలో ఉంటున్న జాబ్స్ ని అండ్ చాలా రంగాల్ని కూడా కమింగ్ టైమ్స్ లో ఏఐ స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేయబోతుందని, 2026లో ఏం జరుగుతుంది, 27లో ఏం జరుగుతుంది, 28లో ఏం జరుగుతుందని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ని రిలీజ్ చేస్తూ ఉండడం. ఇవాళ ఐటీ ఇండెక్స్ 5% దగ్గరగా పడింది. ఈ ఫిబ్రవరి మంత్ లో వస్తున్న ఫ్యూ అప్డేట్స్ తో ఓన్లీ ఐటీ ఇండెక్స్ 20% దగ్గరగా పడింది. 2008 సెప్టెంబర్ లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎప్పుడు ఐటీ ఇండెక్స్ ఇంతలా పడలేదు. అసలు ఏంటి సిట్రిని రీసెర్చ్, అసలు ఏం చెప్పారు, ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా, ఐటీ ఇండస్ట్రీ, ఐటీ జాబ్స్ పరంగా ఇటువంటి ఇంపాక్ట్ ఉందన్నారు, అండ్ ఒకవేళ అలా జరిగితే ఏఐ కానీ స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయితే ఏ రంగాలకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అందులో బ్యాంకింగ్ దగ్గర నుంచి డిస్క్రిషనరీ స్పెండింగ్ వరకు చాలా రంగాలను వీళ్ళు కవర్ చేశారు. ఒక ఎక్స్టెన్సివ్ ఆర్టికల్, ప్రపంచంలో ఇప్పటి వరకు జరగనిది 2028 లో గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ చాలా రంగాల్ని ఇంపాక్ట్ చేయబోతుందని వాళ్ళు పబ్లిష్ చేసిన ఎంటైర్ ఆర్టికల్ రిలేటెడ్ గా మీకు ఇంపార్టెంట్ డేటాని వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్సో ఐటీ స్టాక్స్ పడుతున్నాయి, ఇప్పుడు పెట్టుబడి చేయడం మంచిదేనా, వాటి వాల్యుయేషన్స్ రీజనబుల్ గా వచ్చాయా గ్లోబల్ ఐటీ కంపెనీస్ తో కంపేర్ చేస్తే? దీని రిలేటెడ్ గా జెఫ్రీ ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇంకా ఐటీ స్టాక్స్ పడతాయని, ఎస్ ఇప్పటికే చాలా పడ్డాయి, ఇంకా పడతాయని చెప్తున్నారు. ఏంటి వాళ్ళ థీసిస్ ఏంటి, వాళ్ళ లాజిక్ ఏంటి, వీటిని కూడా మాట్లాడుకుంటూ బంగారం అండ్ వెండి రిలేటెడ్ గా రీసెంట్ గా ఉంటున్న అప్డేట్, నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని, మార్కెట్ లో అన్సర్టనిటీని అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లో కూడా అన్సర్టనిటీని క్రియేట్ చేయగలిగే టోటల్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్, ఇవాళ మార్కెట్ లో కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేయడమే కాదు, నిన్న గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధర పెరగడానికి కూడా ప్రధానమైన రోల్ ని ప్లే చేసింది యూరోప్ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ దానికి ట్రంప్ ఇస్తున్న రియాక్షన్. యూరోప్ వాళ్ళు యుఎస్ తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ని పాస్ చేశారు. యాక్చువల్లీ దాని రిలేటెడ్ గా రాటిఫికేషన్ అండ్ క్లియరెన్స్ తీసుకురావాలి యూరోప్ లో, కానీ దాన్ని పాస్ చేశారు. ఫైనల్ క్లియరెన్స్ దాంట్లో తీసుకురాలేదు, ఓటింగ్ అయితే జరగలేదు. రీసెంట్ యుఎస్ సుప్రీం కోర్ట్ ట్రంప్ కి అగైనెస్ట్ గా డెసిషన్ తీసుకుంటూ ఉండడం, ఇప్పుడే ఎందుకు మనం ఈ ట్రేడ్ డీల్ ని ముందుకు తీసుకువెళ్ళడం, అసలు అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యాక దాని గురించి ఆలోచిద్దామనో ఏమో, కానీ యూరోప్ వాళ్ళు యుఎస్ తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ని కాస్త పక్కన పెడుతూ ఉండేసరికి ట్రంప్ కి కోపం వచ్చినట్లుంది. తనేం మాట్లాడుతున్నారు, ఎవరికైనా అంటే మనుషులు కాదు, ఏ దేశానికైనా, ఎనీ కంట్రీ దట్ వాంట్ టు ప్లే గేమ్, సుప్రీం కోర్ట్ డెసిషన్ తీసుకుంది మాకు అగైనెస్ట్ గానీ మాతో గేమ్స్ ఆడాలని ప్రయత్నిస్తే జాగ్రత్త, ఈసారి ఇంకా హయ్యర్ టారిఫ్ తో ఇంకా వర్స్ ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు, మాతో గేమ్స్ ఆడొద్దు, బివేర్ అని వార్నింగ్ ఇస్తూ కంట్రీస్ ని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. బట్ కంట్రీస్ ఏం భయపడట్లేదు. యూరోప్ వాళ్ళైతే ట్రేడ్ డీల్ ని పాస్ చేశారని చాలా కంట్రీస్ కూడా సుప్రీం కోర్ట్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఒక ట్రంప్ మధ్యలో ఎటువంటి లీగల్ బ్యాటింగ్ కమింగ్ టైమ్స్ లో జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉంటున్నాయి. బట్ దీనికి బదులుగా ట్రంప్ నిన్న డిఫరెంట్ సెక్షన్స్ ని వాడుకొని కమింగ్ టైమ్స్ లో ఎలా టారిఫ్లను, ఒకవేళ సుప్రీం కోర్ట్ వాళ్ళు దాన్ని పాస్ చేసినా ఎలా టారిఫ్లని పెంచే ఆలోచనలో ఉన్నాడు అనేది కూడా నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటు యుఎస్ అండ్ ఇరాన్ టెన్షన్స్ రిలేటెడ్ గా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. లెబనాన్ కి సంబంధించి ఎవరెవరైతే యుఎస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళని లెబనాన్ వదిలి వెళ్లాలని యుఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో సంథింగ్ ఏదైనా బ్యాడ్ జరిగే ముందే కదా వాళ్ళ సిటిజన్స్ అక్కడి నుంచి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ, లెబనాన్ రిలేటెడ్ గా ఏదైనా స్టెప్ యుఎస్ తీసుకునే అవకాశం ఉందా, ఆ కన్సర్న్స్ కూడా జియోపొలిటికల్ ఫ్రంట్ లో కూడా ఇంట్రెస్టింగ్ డేటా మిడిల్ ఈస్ట్ లో డెవలప్ అవుతున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో ఇంక్లూడింగ్ బీబీసీ మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏదైనా జరిగితే అది బంగారం వెండికి మంచిది, ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిది కాదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. మిడిల్ ఈస్ట్ లో ఏ టెన్షన్స్ నెలకొన్నా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. దాని కారణంగా చాలా వరకు కంపెనీస్ రిలేటెడ్ గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగి వాటి మార్జిన్స్ తగ్గడం, ప్రాఫిటబిలిటీ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే చూడాలి అక్కడ ఏదైనా జరిగితే. అండ్ ఒకవేళ ఈ న్యూక్లియర్ డీల్ జరగకపోతే ఇరాన్ ఫుల్ వార్ కి రెడీగా ఉండాలనేలా డిప్లొమాట్స్ యుఎస్ కి సంబంధించిన వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నట్టు కూడా వరల్డ్ న్యూస్ అంటూ హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కూడా పబ్లిష్ చేస్తున్నారు. డోంట్ నో ఏం జరుగుతుందో. వార్నింగ్ అయితే ట్రంప్ దగ్గర నుంచి సివియర్ గానే ఉంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్
అవర్స్ లోపు దీని కానీ మీరు యాక్సెప్ట్ చేయకపోతే దీనికి రియాక్షన్ సీరియస్ గానే ఉంటుంది అమెరికా సైడ్ నుంచి అని. బట్ ఇరాన్ యాక్సెప్ట్ చేస్తుందా, యాక్సెప్ట్ చేయకపోతే ఫర్దర్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంది యుఎస్ కి అండ్ మిడిల్ ఈస్ట్ కి ఎలా ఉంటుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఐటీ ఇండెక్స్ భారీగా ఫాలో అయింది, ఐటీ స్టాక్స్ పడ్డాయి. దానికి రీజన్ వీళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్. ఐబిఎం గుర్తుందా, కంపెనీ ఐబిఎం, అది లాస్ట్ 25 ఇయర్స్ లో, ఈవెన్ 2008 లో కూడా ఎప్పుడు సింగిల్ డే లో ఇంతలా ఫాల్ అవ్వలేదు. 25 ఇయర్స్ లో, లాస్ట్ 25 ఇయర్స్ లో ఇదే బిగ్గెస్ట్ ఫాల్. 2001 లో వచ్చిన .com బబుల్ తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఫాల్ ఐబిఎం రిలేటెడ్ గా. మన ఐటీ ఇండెక్స్ కూడా 22% దగ్గరగా ఒక నెలలో పడింది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఒక నెలలో మన ఐటీ ఇండెక్స్ కూడా ఎప్పుడు ఇంతలా పడలేదు. మొత్తాన్ని భయపెట్టింది. జస్టిస్ సిట్రిని వాళ్ళ రీసెర్చ్ ఒకటే కాదు, లాస్ట్ ఒక నెల నుంచి ఆంథ్రోపిక్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న ఒక్కొక్క అప్డేట్ మొత్తం ఈ ఐటీ ఇండస్ట్రీని మాత్రమే కాదు, చాలా రంగాల్ని కమింగ్ టైమ్స్ లో అవి ఎలా బిజినెస్ చేస్తాయనేలా ఫియర్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఎంటైర్ థింగ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ రిపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చేశారు. దాంతో ఐబిఎం స్టాక్ పడ్డమే కాదు, మన ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. ఆంథ్రోపిక్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? కోబాల్ అనే లాంగ్వేజ్ మీకు గుర్తుందా? మీరు చిన్నప్పటి నుంచి చదువుకొస్తున్నప్పుడు ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి అంటే C++, జావా అనే దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఓల్డ్ లాంగ్వేజ్ గా మీరు వినుంటారు. 1960s, 70s, 80s లో కూడా ఈ లాంగ్వేజ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఎన్నో కొత్త లాంగ్వేజ్లు సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా డెవలప్ అయ్యాయి. బట్ స్టిల్ అమెరికాలో 95% ఆఫ్ ద ATM ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ కోబాల్. దాన్ని ఐబిఎం కమాండ్ చేస్తుంది. అది ఇంకెవరైనా రీడ్ చేయడం, దాన్ని వేరే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయడం అనేది కొంత డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక మోనోపోలీ ఉండేది. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఆ కోబాల్ లాంగ్వేజ్ ని రీడ్ చేయడమే కాదు, దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలం అండ్ దాన్ని ఇంకొక దాంట్లో కూడా మేము ట్రాన్స్ఫర్ చేయగలం, అంటే ఆ లాజిక్స్ ని మేము ఇవ్వగలమని. వేరే లాంగ్వేజ్ లో కూడా ఇది మార్చగలరా? అయితే అప్పుడు ఐబిఎం రిలేటెడ్ గా ఉంటున్న మోట్ ఏంటి? వీళ్ళు ఇప్పటి వరకు ఇది కమాండ్ చేసుకుంటున్నారు కోబాల్ లాంగ్వేజ్ రిలేటెడ్ గా. మెజారిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫైనాన్షియల్ స్పేస్ లో ఐబిఎం కంట్రోల్ చేయడానికి కూడా కారణం ఆ ఒక లాంగ్వేజ్ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్క్లూజివిటీ. దాన్ని ఇప్పుడు ఆంథ్రోపిక్ బ్రేక్ చేస్తూ మేము దాన్ని హ్యాండిల్ చేయగలమనేలా చెప్తూ ఉండడం, దెన్ వాళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అండ్ వాళ్ళతో డీల్స్ కుదుర్చుకున్న మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ఉంటుందన్న ఒక భయాలతో ఆంథ్రోపిక్ వాళ్ళు చేసిన అప్డేట్ తోనే స్టాక్ ఒక్కసారిగా 13% కి పైగా పడుతూ 25 ఇయర్స్ లో ఎప్పుడు పడనంత విధంగా అది పడ్డం మాత్రమే కాదు, ఇతర ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళకుంటున్న ఎక్స్క్లూజివ్ మోడ్స్ అన్ని కూడా ఏఐ వచ్చి డిస్రప్ట్ చేస్తుందేమో. ఇది వచ్చి మొత్తం ఇప్పటి వరకు బిల్డ్ చేసుకుంటున్న ఎంటైర్ లెగసీ సిస్టమ్స్ ని రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే, జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే, దెన్ ఇప్పటి వరకు బిల్డ్ చేసుకున్న మొత్తం బిజినెస్ రిలేటెడ్ గా ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా మార్కెట్ లో క్రియేట్ అయింది. ఇది ఒక పక్క నుంచి ఐటీ స్టాక్స్ ని ఇంపాక్ట్ చేస్తే, సిట్రిని రీసెర్చ్ వాళ్ళు వీళ్ళేంటంటే యూజువల్ గా చాలా కంపెనీస్ రిలేటెడ్ గా, ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా వాళ్ళ రీసెర్చ్ ని పబ్లిష్ చేస్తుంటారు. వీళ్ళు టైటిల్ చూడండి, ద 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అంటున్నారు. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో 2026 లో, 2027 లో, 2028 లో ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో కూడా ఇవ్వడానికి చూస్తాను. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇప్పుడు ఏఐ మోడల్స్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఒక వేలో రీసెంట్ టైమ్స్ లో ఆంథ్రోపిక్ వాళ్ళు ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ లో టాక్సింగ్ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కూడా ఏఐ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఉంటున్న లెగసీ సిస్టమ్స్ ని రీప్లేస్ చేయొచ్చనేలా మనకి డేటాని పబ్లిష్ చేయడానికి ప్రయత్నించారా? కొత్తగా ఆంథ్రోపిక్ వాళ్ళు ఏజెంట్స్ ని ఇంటిగ్రేట్ చేసుకునేలా, పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటిగ్రేట్ చేసుకునేలా ఇప్పటి వరకు చాలా ఐటీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్న SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ని జస్ట్ ఒక ఏఐ తో ఇవ్వగలిగేలా కొత్త ఏజెంట్స్, కొత్త డెవలప్మెంట్స్ ని ఆంథ్రోపిక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్న ప్రతిసారి ఐటీ రంగంలో ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. దాన్నింటినీ వీళ్ళు చెప్తూ ఇప్పుడు ఇలా ఉంది. ఇక కమింగ్ టైమ్స్ లో ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయితే ముందుగా ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ అని. ఐటీ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అవడం అంటే జాబ్ లాస్ లేని కంప్లీట్ గా జరిగిపోవు, కానీ ప్రెసెంట్ ఉంటున్న రోల్, తీసుకుంటున్న శాలరీ ఏఐ కారణంగా డౌన్ గ్రేడ్ అవ్వబడుతుందని ప్రజలు, ఐటీలో ఉంటున్న ప్రజలు ఇప్పుడు తీసుకుంటున్న శాలరీ నుంచి లోయర్ వెర్షన్ కి షిఫ్ట్ అవుతారని, దాని కారణంగా ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడుతున్నది తగ్గుతుందని, ఆ డిమాండ్ తగ్గుతుందని, గ్లోబల్ గా ఎకానమీ పరంగా ఏఐ స్ట్రాంగ్ గా పెరుగుతూ డబ్బులు జీడిపి పరంగా పెద్దదిగానే చూపిస్తుంది. అంటే ఒక ఏఐ కంపెనీ స్ట్రాంగ్ గా పెరుగుతుండేసరికి టోటల్ జీడిపి అంతా పెరిగిపోతున్నట్టు, ఈ యుఎస్ జీడిపి కానీ చైనా జీడిపి కానీ భారీగా పెరుగుతున్నట్లే కనిపిస్తాయి. కానీ అది ఒక్క కంపెనీ ఒక వెల్తే అని, సామాన్యులకు వెల్త్ కాదని, ఈ ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ కారణంగా, జాబ్ లాస్ కారణంగా చాలా మంది వాళ్ళు ఖర్చు పెట్టే ఒక స్ట్రెంత్ ని కోల్పోవడం కారణంగా చాలా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని, అందులో క్రెడిట్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ సాలరీస్ తగ్గిపోవడం కారణంగా ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళు తిరిగి కట్టే పరిస్థితిలో ఉండరు కాబట్టి ఆ క్రెడిట్ ఇచ్చే కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయని. డిస్క్రిషనరీ స్పెండింగ్, లైక్ మనకి డబ్బులు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంటాం, కార్లు రిలేటెడ్ గా ఖర్చు పెడతాం, అదే మనకి బేసిక్ అవసరం కాదు. ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ ఏవైతే మనకి మస్ట్ కాదో అండ్ పెద్ద లగ్జరీ షాపింగ్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు చేయడం, కొనడం తగ్గించుకుంటారని. బికాస్ ఆఫ్ వాళ్ళ లోయర్ ఎర్నింగ్, టోటల్ ఎకానమీ రిలేటెడ్ గా డిమాండ్ తగ్గుతూ, డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గుతూ ఎకానమీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కానీ జీడిపీస్ పెరుగుతుంటాయి బికాస్ కొన్ని కంపెనీలు ఏఐ పరంగా స్ట్రాంగ్ గా పెరగడం. ఓవరాల్ గా చాలా ఇండస్ట్రీస్ అయితే ఏఐ కారణంగా ఇంపాక్ట్
ఇంపాక్ట్ అవ్వబోతున్నాయని ఇలా వీళ్ళు అభిప్రాయపడుతూ ఒక రిపోర్ట్ ని స్ట్రాంగ్ గా పబ్లిష్ చేస్తూ ఉండడం. 2008 లో ఎలాంటి క్రైసిస్ వచ్చిందో 2028 లో కూడా సిమిలర్ క్రైసిస్ ఏ కారణంగా రాబోతుందని ఇలా వీళ్ళు ఒక ఇమేజ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండడం. ఐటీ స్టాక్స్ ఫాల్ రిలేటెడ్ గా రియల్ రీజన్ గా మనం చూడాలి. బికాస్ అది ఒక పానిక్ ని క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పటి వరకు ఐటీ కంపెనీస్ ఏవైతే అమ్ముతున్నాయో అది ఏ వచ్చి అమ్మేస్తుంది, అది వచ్చి రీప్లేస్ చేస్తుందని ఒక భయాలతో ఇప్పటి వరకు ఎంత పెద్ద సైజ్ ఆర్డర్లు అయితే ఐటీ కంపెనీలకు వెళ్ళాయో ఆ సైజ్ తగ్గిపోతుంది, మార్జిన్ తగ్గుతుంది, దాంతో లే ఆఫ్స్ పెరుగుతాయి, అది ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదంతా ఫియర్ కదా మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. ఈ ఫియర్ కి తోడు ఆంథ్రోపిక్ వాళ్ళు టైం టు టైం అప్డేట్స్ చేస్తున్నారు, ఐబిఎం బిజినెస్ ని డిస్రప్ట్ చేస్తారని ఒక భయాల్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా మార్కెట్ లో ఫియర్ ని క్రియేట్ చేస్తుంది, స్పెషల్లీ ఐటీ స్పేస్ లో. దీనికి తోడు జెఫ్రీస్ వాళ్ళు ఇప్పుడు వస్తున్న ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ తో ఐటీ కంపెనీస్ ఒక గ్రోత్ స్లో అవుతుందని, ఇప్పటి వరకు ఉంటున్న గ్రోత్ కాకుండా ఇకపై వచ్చే గ్రోత్, ఇప్పటి వరకు ఉన్నది వేరు లెక్క వేరు, ఇకపై వచ్చే గ్రోత్ స్లో అవుతుందని, దీంతో ఇండియన్ ఐటీ కంపెనీస్ ఒక వాల్యుయేషన్స్ గ్లోబల్ కంపెనీస్ ఒక వాల్యుయేషన్స్ కంటే ప్రెసెంట్ ఇంత పడ్డా కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏం వాళ్ళు ఐటీ కంపెనీస్ భారీగా పెరిగిపోతారని ఎక్స్పెక్ట్ చేయట్లేదని ఇన్ఫాక్ట్ డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ అండ్ కోఫోర్స్ రిలేటెడ్ గా లోయర్ గ్రోత్ రేట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వాటి రిలేటెడ్ గా డౌన్ గ్రేడ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండడం. ఇవాళ హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లో కానీ టీసీఎస్, ఇన్ఫోసిస్ అండ్ ఇతర ఐటీ స్టాక్స్ లో కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. వీళ్ళు చెప్తున్నది నిజమా అంటే గ్లోబల్ ఐటీ కంపెనీస్ ని తీసుకోండి. కాగ్నిజెంట్ 10.5 టైమ్స్ PE మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈవెన్ యాక్సెంచర్ 14 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఇంత పడ్డా కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ 16 to 18 టైమ్స్ PE మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. హిస్టారికల్లీ ఇది వెరీ లో లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ AI డెఫినెట్లీ ఐటీ కంపెనీస్ ఒక మోడల్స్ ని డిస్టర్బ్ చేయదు, అంత సక్సెస్ఫుల్ గా రీప్లేస్ చేయలేదు అంటే మాత్రం ఇది ద బెస్ట్ లెవెల్స్ యాక్చువల్ గా. కానీ ప్రాబ్లం అంతా రోజుకు అప్డేట్ AI రిలేటెడ్ గా వస్తుంది. లాస్ట్ టైం కూడా AI సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఐటీ ఇండస్ట్రీని ఏ మేరకు ఇంపాక్ట్ చేయగలదు అనేది నెక్స్ట్ 6 క్వార్టర్స్ లో 1 to 1.5 ఇయర్ లోనే మనకి క్లారిటీ వస్తుంది. బికాస్ రోజు వస్తున్న న్యూ డెవలప్మెంట్ మార్కెట్ లో ఫియర్ ని క్రియేట్ చేస్తుంది. బట్ అది రియల్ గా బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తుందా అంటే రీసెంట్ టైమ్స్ లో ఎక్స్పోర్ట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ గానే జనవరి మంత్ లో ఉన్నాయని మనకి డేటా ఉంది. అండ్ రీసెంట్ డీల్ విన్స్ లో కూడా ఎక్కడ స్లో డౌన్ మనకు కనిపించలేదు. మార్జిన్స్ రిలేటెడ్ గా ఎక్కడ కూడా ఏ కామెంటరీ కూడా ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక స్టెప్ కూడా బ్యాక్ వెళ్తున్నట్టు మనకు కనిపించలేదు. అసలు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తెలియాలంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ లో మనకి డీల్ విన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయా, మార్జిన్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏదైనా కాషియస్ టోన్ ఇస్తుందా, వీటి మీద మనకు క్లారిటీ రావాలి. బట్ మార్కెట్ అయితే ఫియర్ మోడ్ కి అయితే వెళ్తుంది. సంథింగ్ ఏదో జరగబోతుందని మార్కెట్ లో ఫియర్ అయితే స్టార్ట్ అయింది ఐటీలో. దాని రిజల్ట్ మనం ఐటీ స్టాక్స్ లో ప్రెషర్ గా చూస్తున్నాం. బట్ అది నిజంగా జరుగుతుందా లేదా, దాని రియల్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉందని మనకి తెలియాలంటే మాత్రం నెక్స్ట్ 4 to 6 క్వార్టర్స్ ఒక క్లారిటీ మనకైతే కావాలి. రోజుకో డెవలప్మెంట్, పూటకో అప్డేట్ ఈ AI కంపెనీస్ ఇస్తూ ఉన్నాయి. నేను పర్సనల్ గా AI సక్సెస్ అవ్వకూడదు, స్పెషల్లీ ఐటీ రంగం రిలేటెడ్ గా రీప్లేస్మెంట్ కాకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ ఐటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా పాజిటివ్ ఉండాలని కాదు, ఇది ఎంటైర్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. మన అందరికీ తెలుసు ఇండియాలో వెల్త్ ఇన్ఈక్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. రిచ్ దగ్గర మెజారిటీ ఆఫ్ వెల్త్ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర పెద్దగా లేదు. ఇప్పుడు AI కానీ సక్సెస్ అయిందంటే గ్లోబల్ గా అదే జరుగుతుంది. ఓన్లీ ఫ్యూ కంపెనీస్ మెజారిటీ ఆఫ్ వెల్త్ ని క్యారీ చేస్తాయి. జీడిపి పెరుగుతున్నట్లు ఉంటుంది, మొత్తం స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది ఎకానమీ. యుఎస్ ఎకానమీ పరుగులు పెడుతుంది, చైనా ఎకానమీ పరుగులు పెడుతుంది, ఇండియా కూడా గ్రో అవుతుంది. ఈ డేటా మీరు వింటూ వస్తారు. కానీ సాలరీస్ పెరగడం, జాబ్స్ లో ప్రమోషన్స్ అండ్ వాళ్ళ బెటర్మెంట్, లైఫ్ ఒక బెటర్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, వేజెస్ ఎప్పుడు ఒక్క మనిషి ఎక్కువ సంపాదించగలడు, తను చేస్తున్న వర్క్ రిలేటెడ్ గా ఎకానమీలో రివార్డ్ ఉన్నప్పుడు ఈ జస్ట్ AI వచ్చి నాకు ఒక సబ్స్క్రిప్షన్ కట్టు, నేను నీ పనులన్నీ చేస్తాను, ఎంప్లాయ్మెంట్ నువ్వు తగ్గించుకోవచ్చు, మార్జిన్స్ పెంచుకోవచ్చు అని కంపెనీస్ కి చెప్పాడు అనుకోండి, వాళ్ళు అదే పని చేస్తారు. ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ అయినప్పుడు స్లోగా ఎకానమీ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇది జరగడం ద వర్స్ట్ సినారియో ఎకానమీ రిలేటెడ్ గా. కానీ ఇదేం కొత్తగా ఎకానమీలో ఫస్ట్ టైం క్రియేట్ అవుతున్నది కాదు. కంప్యూటర్ వచ్చినప్పుడు, ప్రింటింగ్ మిషన్స్ వచ్చినప్పుడు, ఇలా చాలా థింగ్స్ న్యూ గా వచ్చినప్పుడు మార్కెట్స్ లో భయాలు నెలకొన్నాయి, మొత్తం జాబ్ మార్కెట్ పోతుందేమో అని. కానీ ప్రతి క్రైసిస్ లోనూ మనం అప్పటి వరకు కన్సీవ్ చేయని ఒక కొత్త ఎవల్యూషన్ కంపెనీస్ తీసుకుంటాయి, కంపెనీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అదే ఎక్స్పెక్ట్ చేయాలి మనం ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా. రీసెంట్ ఇన్ఫోసిస్ ఒక AI డే లో కూడా వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఏం జరిగిపోతుందని భయపడకండి, మేము ఏం చేస్తున్నామో అడగండి, AI రిలేటెడ్ గా మేము ఏం చేస్తున్నామో అడగండి, సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం, ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదని ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్తున్నారు. సిమిలర్ గా ఇలాగే ఐటీ కంపెనీస్ మిగిలిన కూడా AI రిలేటెడ్ గా డెవలప్మెంట్స్ చేస్తున్నాయా, కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తున్నాయా, ఆర్ ఏం జరగదులే అని కామ్ గా వెళ్ళిపోతున్నాయా? అలా వెళ్ళిపోతూ AI కానీ స్ట్రాంగ్ గా డెవలప్ అయి వాళ్ళ బిజినెస్ ను రీప్లేస్ చేసేలా వెళ్తే మాత్రం బిగ్ రిస్క్ ఐటీ కంపెనీస్ ఫేస్ చేయాలి. ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ఏం జరగదులే అనుకోవడం అయితే AI పరంగా చాలా రాంగ్. ఓవర్ నైట్ లో వస్తున్న అప్డేట్ ఫియర్ఫుల్ గానే ఉన్నాయి. బట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ AI రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మేము వర్క్ చేస్తున్నాం, దాంట్లో డెవలప్ అవుతాం అనే కాన్ఫిడెన్స్ ని కూడా ఇన్వెస్టర్స్ కి ఇస్తున్నారు. సో కాబట్టి నెక్స్ట్ 4 to 6 క్వార్టర్స్, 1 to 1.5 ఇయర్ మనకి AI ఇంపాక్ట్ ఐటీలో ఏ మేరకు ఉంటుందన్న క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంపాక్ట్ ఉంటుంది. బిజినెస్ రిలేటెడ్ గా గ్రోత్ అయితే స్లో డౌన్ అవుతుంది, మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయనే క్లారిటీ 80 to 90% అయితే మార్కెట్ లో ఉంది. బట్ ఈ లోపు మన ఐటీ కంపెనీస్ ఏమైనా AI రిలేటెడ్ గా స్ట్రాంగ్ అప్డేట్స్ తో మేము కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం, మాకు ఇలా కొత్త బిజినెస్ వస్తున్నాయని అప్డేట్స్ చేస్తారా? ఈ ఒక్క డెవలప్మెంట్స్ కోసం అయితే 4 to 6 క్వార్టర్స్ అని నేను చెప్తున్నాను. లెట్స్ సీ
ఎలాంటి డెవలప్మెంట్స్ ఐటీ స్పేస్ లో ఉంటాయని. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా, గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ట్రంప్ చేస్తున్న అప్డేట్స్ తో, యూరోపియన్ యూనియన్ వాళ్ళు చేస్తున్న అప్డేట్స్ తో కొంత పెరిగినట్టే పెరిగింది. ఇవాళ కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజుల్లో అయితే ఫాల్ మనం చూస్తున్నాం. కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ అయితే కనిపిస్తుంది. దీనికి ఏదైనా రీజనా, బంగారం వెండి ధరలు కొంత పడ్డానికి ఏదైనా రీజన్ ఉందా అంటే అలాంటి రీజన్స్ ఏం లేవు. బట్ ఫర్దర్ గా ఏం జరుగుతుంది, ఇది కంప్లీట్లీ ట్రంప్ మీద అండ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయనే దాని మీద డిసైడ్ అయింది. ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి, స్పెషల్లీ గోల్డ్ పెరగడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఒక బయింగే కారణం, ఇంకంతకు మించి కంగారు పడాల్సిన రీజన్ ఏం లేదని చెప్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా బంగారం ఎప్పుడైనా ఎక్కువ పెరిగిపోయి మంచిగా లాభాలు వస్తున్నాయి అనుకోండి, ఏదో రూపంలో కొత్త ట్యాక్స్ ఎక్కడ తీసుకొస్తారని ఒక భయం అంతే. రీసెంట్ టైమ్స్ లో సోవరెన్ గోల్డ్ బాండ్స్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయ్యాయి ట్యాక్స్ రిలేటెడ్ గా. సో అలా అయినా బంగారంలో బాగా లాభాలు వస్తుంటే ఇంకేనా హైయర్ ట్యాక్స్ వేద్దామా, ఇంకేదైనా అడ్వాంటేజ్ తీసుకుందామని చూడకపోతే చాలు. బట్ గోల్డ్ ట్రంప్ మార్కెట్ లో పానిక్ క్రియేట్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా పెద్దగా కంగారు పడాల్సిన అసెట్ అయితే కాదు. బికాస్ ట్రంప్ పానిక్ ని క్రియేట్ చేస్తున్న ప్రతిసారి ఆ ధర పెరుగుతూ ఉంటుంది. అండ్ దానికి తోడుగా సెంట్రల్ బ్యాంక్స్ కూడా చేస్తున్న యాక్టివిటీ గోల్డ్ రిలేటెడ్ గా ప్రైస్ ని స్టెబిలైజ్ చేస్తుంది. బట్ సిల్వర్ గుర్తుంచుకోండి, గోల్డ్ వాలటాలిటీకి 2 to 3 టైమ్స్ దగ్గరగా, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు 4 టైమ్స్ దగ్గరగా కూడా హైయర్ వాలటాలిటీ పెరగడంలోనూ పడ్డంలోనూ ఉంటుంది. కాబట్టి దాంతో ఏదైనా యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ మార్కెట్ లో ప్రెసెంట్ షార్ట్స్, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 71% దగ్గరగా ఉన్నాయి. లాస్ట్ 8 months లో ఎప్పుడు ఈ లెవెల్స్ లో లేవు. ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ సిగ్నిఫికెంట్ గా రిడ్యూస్ అయ్యాయి. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు నిన్న 3,483 కోట్ల దగ్గరగా బయింగ్ కూడా మార్కెట్ లోకి వచ్చారు. ఎఫ్ఐఎస్ షార్ట్స్ ని తగ్గించుకున్నారు, మార్కెట్ లో బయింగ్ ని స్టార్ట్ చేశారు స్ట్రాంగ్ గా. నిన్నటి డేటా ఇవాళ ఇంకా అప్డేట్ అవ్వలేదు. అక్కడి వరకు బానే ఉంది. ఇక మార్కెట్ స్ట్రాంగ్ గా రివైవ్ అవుతాయి అనుకునే టైంలో ఆంథ్రోపిక్ వాళ్ళు మేము కోబాల్ లాంగ్వేజ్ ని రీడ్ చేసేయగలుగుతున్నాం, ఆ లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి అడ్వాన్స్మెంట్స్ కూడా చేయగలుగుతున్నాం అని చెప్తూ ఉండడం. సిట్రినీ వాళ్ళు 2026, 27, 28 లో ఒక డిజాస్టర్ ఏఐ క్రియేట్ చేయబోతుంది, ఎంటర్ ఎకానమీ రిలేటెడ్ గా క్రైసిస్ ని తీసుకురాబోతుందని చేస్తున్న స్టేట్మెంట్ మార్కెట్ లో మళ్ళీ పానిక్ ని స్టార్ట్ చేశాయి. సో ఇవాళ ఐటీ ఇండెక్స్ పడుతూ ఉండడం డెఫినెట్లీ ఇవాళ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బిగ్ సెల్లింగ్ ఉండిండొచ్చేమో, స్పెషల్లీ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా. దాంతో ఎఫ్ఐఎస్ ఒక నెంబర్ ఇవాళ మనకు నెగిటివ్ గా కనిపించచ్చు. బట్ వాళ్ళు ఓవరాల్ మార్కెట్ పరంగా నెగిటివ్ గా లేరన్నది రీసెంట్ ఎఫ్ఐడిఐ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. షార్ట్స్ కూడా రిడ్యూస్ అవుతూ ఉండడం కారణంగా. సో ఐటీ ఇండెక్స్ ఒకటి స్టెబిలైజ్ అయితే మార్కెట్ మనకి స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. బికాస్ ఐటీ ఇండెక్స్ 22% పడ్డా, నిఫ్టీ లెస్ దాన్ 5% పడింది. బికాస్ ఆఫ్ ఇతర సెక్టార్స్ అన్ని సపోర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఐటీ ఇండెక్స్ స్టెబిలైజ్ అయినా ఇక్కడ నుంచి గ్రో అయినా అది డెఫినెట్లీ మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ అయితే తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ హెచ్ఏఎల్ వాళ్ళ దగ్గర నుంచి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఏఈఎస్ఏ రాడార్. ఏఈఎస్ఏ అంటే యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే అంటారు. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ సాలిడ్ స్టేట్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రాడార్ టెక్నాలజీ. దీని డెవలప్మెంట్ రిలేటెడ్ గా, ఈవెన్ డిజైన్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించిందని, స్పెషల్లీ యూటిలిటీ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ రాడార్ యూసేజ్ కోసం వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఫేజ్ 1 లో భాగంగా 66 crore విలువ చేసే ఆర్డర్ లభిస్తూ ఉందని, ఫేజ్ 2 లో భాగంగా 500 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి లభిస్తూ ఉందని అప్డేట్ చేస్తూ ఉండడం. చిన్న కంపెనీ పెద్ద ఆర్డర్ లభిస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ 4% పెరిగింది. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 500 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ లభించిందని, ఇది ఒక డొమెస్టిక్ సోలార్ పవర్ డెవలపర్ దగ్గర నుంచి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని, 1 time సప్లై కాంట్రాక్ట్ అని, FY27 లోపు ఈ మాడ్యూల్స్ ని సప్లై చేస్తారని ఈ 500 మెగావాట్ సోలార్ మాడ్యూల్ ఆర్డర్ రిలేటెడ్ గా వారే ఎనర్జీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇదే కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక డేటాను కూడా మీకు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ రీసెంట్ టైమ్స్ సోలార్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఉంటున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ 30,000 crore దగ్గరగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ 50 gigawatt సెల్ కెపాసిటీని బై FY27 లోపు ALMM నార్మ్స్ అండర్ లో ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నమాట ALMM అంటే. బికాస్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా యూటిలిటీ స్కేల్ అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా కూడా సోలార్ మాడ్యూల్స్ ఒక రిక్వైర్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటుందని, దీన్ని క్యాటర్ చేసేందుకే వారి ఎనర్జీస్ కానీ, ఆదాని సోలార్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ వాళ్ళ డొమెస్టిక్ కెపాసిటీస్ ని పెంచుకోవాలని చూస్తున్నారని, ఇందులో భాగంగానే కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఈ కంపెనీస్ అన్ని కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నాయని ఇక్కడ నుంచి కొద్ది రోజుల బ్యాక్ కూడా ఈ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనకి అప్డేట్ ఉంది ఇదే ఫిబ్రవరిలో. కానీ క్వశ్చన్ అంతా చైనీస్ ఓఈఎంస్, ఇదే స్పేస్ లో ఉంటున్న చైనీస్ ఓఈఎం ఇండియాలో కానీ వాళ్ళు హ్యాపీగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంటే, ఇండియాలోకి తెచ్చి అమ్మేయగలుగుతుంటే ఈ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. అన్లెస్ వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ అయ్యి వీళ్ళ కాస్ట్ ని కూడా సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేయగలిగితే తప్పించి. బట్ ఈ సోలార్ స్పేస్ లో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్న ప్లేయర్ అయితే వారే ఎనర్జీస్. డొమెస్టిక్ సప్లై చైన్ అయితే స్ట్రెంథెన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరి ఈపీఎఫ్ఓ అకౌంట్ అయినా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈ అకౌంట్స్ ఉంటున్నాయి కదా, వాళ్ళ అకౌంట్స్ ఒకవేళ 3 సంవత్సరాల నుంచి ఇన్యాక్టివ్ గా ఉందనుకోండి,
అలాగే వాళ్ళ వయసు ఒకవేళ 55 సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళ అకౌంట్స్ లో ఇన్యాక్టివిటీ కారణంగా ఏ డబ్బులైతే ఉండిపోయి ఉంటుందో ఆ మొత్తం డబ్బుల్ని వెనక్కి క్రెడిట్ చేస్తున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈపీఎఫ్ఓ అండర్ లో మోర్ దాన్ 31 lakh దగ్గరగా ఇనాపరేటివ్ అకౌంట్స్ ఉన్నాయి. అందులో సుమారుగా 10,900 కోట్ల దగ్గరగా డబ్బులు ఉండిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఈ మొత్తం డబ్బులు 31 లక్షలకు సంబంధించిన ఇనాపరేటివ్ అకౌంట్స్ లో ఉంటున్న డబ్బుల 10,900 కోట్ల డబ్బులు వెనక్కి కానీ వాళ్ళ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళింది అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ అది ఎకానమీలోకి ఫ్లో అయ్యే అవకాశం ఉంది. సర్టైన్ పోర్షన్ వరకు అది కన్సంప్షన్ ని బూస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. గవర్నమెంట్ ప్రెసెంట్ 1000 రూపీస్ వరకు అప్ టు 1000 రూపీస్ వరకు ఉంటున్న వాటిని అయితే ఇమీడియట్ గా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వితౌట్ ఎనీ పేపర్ వర్క్ రీఫండ్ చేయాలనుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బిలో 1000 రూపీస్ ఉంటే ఎటువంటి వెరిఫికేషన్ లేదు, డైరెక్ట్ గా డబ్బులు అయితే ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి అయితే వెళ్ళిపోతుంది. అలా 32 లక్షల ఇనాపరేటివ్ అకౌంట్స్ నుంచి సుమారుగా 7,11,000 ఇనాపరేటివ్ ఈపీఎఫ్ఓ అకౌంట్ లో ₹1000 ఆర్ అంతకంటే తక్కువ డబ్బులు ఉందని అది ఇమీడియట్ గా పంపించేస్తారని, దానికి పైబడి ఉన్న డబ్బులు కూడా ₹1000 పైబడి ఉన్న డబ్బులు కూడా ఇనాపరేటివ్ అకౌంట్స్ లో ఉంటే అది త్వరలోనే వెరిఫై చేసి అది ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా వాటికి గవర్నమెంట్ పంపించేసి సుమారుగా 10,903 కోట్ల దగ్గరగా డబ్బుల్ని గవర్నమెంట్ ప్రజల ఖాతాల్లోకి ఇనాపరేటివ్ అకౌంట్ వాళ్ళ అఫీషియల్ ఖాతాల్లోకి వెయ్యాలని, హెడేక్ లేకుండా పేపర్ వర్క్ లేకుండా ఈ డబ్బుల్ని ప్రభుత్వమే ఆటోమేటిక్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం ఇంపార్టెంట్ అప్డేట్ గా మనం చూడాలి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 లో ఎవరైనా ఎక్కువగా డిస్కస్ చేసిన ఒక ప్రొడక్ట్ ఉందా అంటే అది జియో ఫ్రేమ్స్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు ఆ ప్రొడక్ట్ ని. మీకు ఈ రేబాన్ కి సంబంధించిన మెటా గ్లాసెస్ ఐడియా ఉంటాయి కదా, దాంట్లో జనరేషన్ 1, జనరేషన్ 2, ఈవెన్ జనరేషన్ 3 రిలేటెడ్ గా కూడా మీరు వింటూ ఉంటారు. ఇవి కొంత కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు ఆ ప్రైజెస్. బట్ జియోకి సంబంధించిన ఈ గ్లాసెస్ చాలా తక్కువ ప్రైజెస్ కి మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారని, ఇన్ఫాక్ట్ ఆ సిమిలర్ ఫీచర్స్ తో ఇది మార్కెట్ లోకి రాబోతుందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది 2020 లోనే ఈ జియో గ్లాసెస్ రిలేటెడ్ గా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి, కానీ దీని ఒక డెవలప్మెంట్ మనకి ఇప్పటివరకు ఏం స్ట్రాంగ్ గా లేదు. కానీ ఇప్పుడు ఆ గ్లాసెస్ ని 10,000 లోపే, మెటా అండ్ రేబాన్ కి సంబంధించిన గ్లాసులు 30,000 పైగా ఉన్నాయి, దాన్ని 10,000 లోపే తీసుకొస్తారని చెప్తూ ఉండడం మెటాకి సంబంధించిన రేబాన్ వాళ్ళ బిజినెస్ కే కాదు, ఇండియాలో ఉన్న బిజినెస్ కే కాదు, లెన్స్ కార్ట్ కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ గ్లాసెస్ రిలేటెడ్ గా లెన్స్ కార్ట్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు జియో వాళ్ళు వస్తున్నారంటే ప్రైజింగ్ దాంట్లో ఎక్కువ పెట్టుకోవడం కష్టం, ఎందుకంటే వీళ్ళే 10,000 లోపిస్తే ఇక లెన్స్ కార్ట్ వాళ్ళు ఎంత కమ్మాలి దాన్ని. అండ్ ఈ కొత్తగా వస్తున్న గ్లాసెస్, ఈ జియో వాళ్ళ గ్లాసెస్ ఏఐ ట్రాన్స్లేషన్, వీడియో రికార్డింగ్, లైవ్ స్ట్రీమింగ్, కాల్స్ ని అటెండ్ చేసుకోవడం, జియో సావన్ లో మ్యూజిక్ వినడం, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ చేస్తుందనేలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. సో మార్కెట్ లో అయితే ఫుల్లీ జియో ఫ్రేమ్స్ రిలేటెడ్ గానే బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే చేశారు. ఏ డబ్బులైతే వాళ్ళ ప్రభుత్వం ఈ బ్యాంక్ లో పెట్టడం కారణంగా ఫ్రాడ్, ప్రభుత్వ డబ్బులు రిలేటెడ్ గా జరిగిందో దాని రిలేటెడ్ గా మొత్తం ప్రిన్సిపల్ కూడా విత్ ఇన్ 24 అవర్స్ లో ప్రభుత్వం రికవర్ చేసుకుందని, ఆల్మోస్ట్ 556 కోట్లకు సంబంధించిన ప్రిన్సిపల్ వెనక్కి వచ్చేసిందని, అండ్ దానికి సంబంధించిన 22 కోట్ల వడ్డీ కూడా క్రెడిట్ అయిందని, టోటల్ గా ప్రభుత్వానికి సంబంధించిన 578 కోట్ల దగ్గరగా డబ్బులు బ్యాంక్ నుంచి 24 అవర్స్ లో రికవర్ అయిందని, హర్యానా గవర్నమెంట్ కి ఎటువంటి లాస్ లేదని, ఫుల్లీ డబ్బుల్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం రికవర్ చేసుకున్నట్టు హర్యానా సీఎం ఇవాళ అసెంబ్లీలో స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. బట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ మనీ రికవర్ అయిందా, అసలు దీనికి పాల్పడిన వాళ్ళ మనీ రిలేటెడ్ గా ఎటువంటి వేలో డబ్బులు దారి మరలించారనేది చూడాలి. ప్రభుత్వం అయితే రికవర్ చేసుకున్నానని చెప్తుంది, అది ఫ్రమ్ ద బ్యాంక్. బట్ బ్యాంక్ రికవర్ చేసుకుందా లేదా అనేది తెలియాలి. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్పైస్ జెట్ షేర్ లో మీకు ఎక్కువగా ఫాల్ కనిపించింది కదా, ఆల్మోస్ట్ 10% దగ్గరగా స్టాక్ ప్రైస్ పడిందా. దీనికి కారణం ఒక ఫ్లైట్ ఎమర్జెన్సీగా 150 ప్యాసింజర్స్ ని క్యారీ చేస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీగా ఇంజిన్ ఫెయిల్యూర్ ట్రిగ్గర్స్ తో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది ఢిల్లీలో. ఢిల్లీ నుంచి లే లడాక్ వెళ్తున్న స్పైస్ జెట్ ఒక 150 ప్యాసింజర్స్ ని క్యారీ చేస్తున్న ఫ్లైట్ మేడే అనుకుంటూ ఎమర్జెన్సీగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇంజిన్ ఫెయిల్యూర్ ట్రిగ్గర్ తో ల్యాండ్ అవుతూ ఉండడం, బోయింగ్ 737 వెహికల్ అది ల్యాండ్ అవుతూ ఉండడం, ఈ పర్టికులర్ ఫ్లైట్స్ ఎక్కడానికి ప్రజలు కొంత భయపడే అవకాశం ఉంది కాబట్టి, అండ్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో బిలో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటూ ఉండడం కూడా ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ స్టాక్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఎయిర్ క్రాఫ్ట్ అయితే సేఫ్ గానే ల్యాండ్ అయింది, ఏ ప్యాసింజర్స్ కి ఏం కాలేదు. బట్ ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతూ ఉండడం స్పైస్ జెట్ రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ పరంగా ఇవాళ అది సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. దీంతోనే స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పడింది. నెక్స్ట్ ఎటర్నల్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలిసిందే, వీళ్ళండర్ లో ఒక ఏరోస్పేస్ వెంచర్ ఉంది కదా, LAT అనే ఒక పేరుతో. వీళ్ళు గూర్గావ్ లో సరాంగ్ శక్తి అనే ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తున్నారు. ఇది ఒక డిఫెన్స్ కంపెనీ. సో ఇప్పుడు దీన్ని ఎక్వైర్ చేస్తూ ఉండడం, ఎటర్నల్
వాళ్ళకి సంబంధించిన ఏరోస్పేస్ వెంచర్ ఎల్ఏటి డిఫెన్స్ స్పేస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ డిఫెన్స్ అండ్ సివిల్ ఏవియేషన్ లో డ్యూయల్ గా ఈ రెండిట్లో ఉంటున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ రెండు రంగాల్లో గ్రో అవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, బికాస్ ఆటోనమీ కానీ సెన్సింగ్, నావిగేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఎక్స్పర్టైజ్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ విజన్ ని నెక్స్ట్ జనరేషన్ ఏవియేషన్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఇండియాలో బిల్డ్ చేస్తూ బోత్ ఏవియేషన్ లో కానీ ఏరోస్పేస్ లో కానీ డిఫెన్స్ లో కానీ గ్రో అయ్యేందుకే దీపేంద్ర గోయల్ కి సంబంధించిన ఎల్ఐటి ఏరోస్పేస్ వాళ్ళు డిఫెన్స్ రోబోటిక్స్ స్టార్ట్అప్ అయిన సరాంగ్ శక్తి అనే కంపెనీని అక్విజిషన్ చేస్తున్నట్టు, దీంతో బోత్ డిఫెన్స్ అండ్ సివిలేషన్ రెండిట్లో కూడా కంపెనీ ఫోకస్ చేస్తుందనేలా డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ కి వాళ్ళు ఎక్కువగా పడింది కదా, దీని రిలేటెడ్ గా ప్రధానమైన కారణం మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఫ్లోరోకెమికల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని షేర్ చేశారు. R32 గ్యాస్ ఉంది కదా, రిఫ్రిజరెంట్ రిలేటెడ్ గా యూజ్ చేసే గ్యాస్, దీని రిలేటెడ్ గా మాట్లాడుతూ R32 ప్రైజెస్ ఏదైతే గతంలో స్ట్రాంగ్ గా పెరుగుతూ వచ్చాయో ఆ ప్రైజెస్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో తగ్గే అవకాశం ఉందని, సుమారుగా లాస్ట్ ఇయర్ పీక్ నుంచి సుమారుగా 25% పడే అవకాశం ఉంటుందని, దీని కారణంగా నవీన్ ఫ్లోరింగ్ అండ్ SRF కంపెనీస్ ఎవరైతే గ్యాస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందని, ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ వాళ్ళ EPS లు ఎర్నింగ్ పర్ షేర్ 8 to 13% దగ్గరగా ఇంపాక్ట్ అవుతాయని వాళ్ళు అభిప్రాయపడుతూ రిపోర్ట్ ని షేర్ చేస్తూ ఉండడం స్టాక్స్ లో మనకి వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. R32 ఒక ఫుట్ ప్రింట్ మోర్ దెన్ డబుల్ అవుతుంది అంటున్నారు, కానీ ప్రైజెస్ మాత్రం 25% పడ్డం కారణంగా మార్జిన్స్ లో ఇంపాక్ట్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా SRF అండ్ నవీన్ ఫ్లోరిన్ రిలేటెడ్ గా ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడుతూ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 5 ఆఫ్ షోర్ సపోర్ట్ వెజల్స్ ని శాన్ మారిటైమ్ వాళ్ళ కోసం కంప్లీట్ చేసినట్టు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. శాన్ మారిటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది కాకినాడ బేస్డ్ కంపెనీ. వీళ్ళకి కావాల్సిన 5 ఆఫ్ షోర్ సపోర్ట్ వెహికల్స్ ని స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు కంప్లీట్ చేశారనే అప్డేట్ వీళ్ళ ఎక్స్చేంజెస్ కి షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1002 crores విలువ చేసే ఆర్డర్స్, న్యూ ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఇది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కేబుల్స్, కండక్టర్ సెగ్మెంట్స్ లో లభించాయని, వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ ఇంటేక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 21,300 కి చేరిందని ఎక్స్చేంజెస్ కి చెప్పారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్ యూరోప్ రిలేటెడ్ గా JLR పరంగా అప్డేట్ అవుతున్నాయి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 13% దగ్గరగా డౌన్ అవుతున్నట్టు టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ సైబర్ అటాక్ తర్వాత JLR సేల్స్ రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ మనకు కనిపించింది. అది స్టిల్ కంటిన్యూ అవుతున్నట్లు, ఇయర్ ఆన్ ఇయర్ లో 13% దగ్గరగా డౌన్ అవుతున్నట్టు టాటా మోటార్స్ వాళ్ళైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. బ్రహ్మపుత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 400 crores విలువ చేసే ఆర్డర్ లభించింది అంటున్నారు. ఇది ఎందుకు పెద్ద విషయం అంటే వీళ్ళ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 450 crores, అలాంటి వీళ్ళకి నేషనల్ హైవే రిలేటెడ్ గా లభిస్తూ ఉండడం ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ డెఫినెట్లీ కంపెనీ రిలేటెడ్ గా బిగ్ ఆర్డర్ అనే చెప్పాలి. నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 558 మెగావాట్ పవర్ ఆర్డర్ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, వాళ్ళ దగ్గర నుంచి PPA పవర్ పర్చేస్ అగ్రిమెంట్ వీళ్ళు పొందారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ మోబిక్విక్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి BSE అప్రూవల్ లభించింది స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి. సో ఇంకొక స్టాక్ బ్రోకర్ మార్కెట్ లోకి వస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ తో బ్రోకర్స్ రిలేటెడ్ గా బిజినెస్ వెరీ థిన్ మార్జిన్స్ పై రన్ అవుతుంది. లెట్స్ సీ వీళ్ళు ఎలా బిజినెస్ ని ఏ మోడల్ తో గెయిన్ అవుతారు అని. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 158 crores 70 lakhs విలువ చేసే ఆర్డర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఫర్ ద సప్లై ఆఫ్ బ్యాటరీ ప్యాక్స్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ BPCL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళ దగ్గర నుంచి 1817 crore కట్టండి అని ఎక్సైజ్ డ్యూటీ డిమాండ్ ఆర్డర్ అయితే లభించింది. దేని రిలేటెడ్ గా BPCL లో గతంలో కొచ్చి రిఫైనరీ అనేది మర్జ్ అయింది కదా, ఆ మర్జర్ కి ముందు కొచ్చి రిఫైనరీ రిలేటెడ్ గా ఈ డిమాండ్ ఆర్డర్ అట. కాకపోతే ఇప్పుడు కొచ్చి రిఫైనరీ BPCL లో మర్జ్ అయింది కాబట్టి ఆ డబ్బులు BPCL వాళ్ళు కట్టాలని, బికాస్ అది కొచ్చి రిఫైనరీస్ వాళ్ళు కట్టాల్సిన డబ్బులు వాళ్ళు కట్టలేదు, ఇప్పుడు అది BPCL లో ఉంది కాబట్టి ఇప్పుడు అది BPCL కట్టాలనేలా వీళ్ళ రిలేటెడ్ గా డిమాండ్ ఆర్డర్ రైజ్ అయింది. సో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. దీనికి BPCL వాళ్ళు మాకు వచ్చిన ఈ డిమాండ్ ఆర్డర్ ని అనాలిసిస్ చేస్తున్నాం, దీన్ని ప్రాపర్ గా స్టడీ చేసి దీనికి అగైనెస్ట్ గా అపీల్ కి వెళ్తాం అనేలా, దీనికి ఏం వీళ్ళు ఇమీడియట్ గా అంగీకరించి డబ్బులు కట్టట్లేదనేలా BPCL వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. BPCL ఒక యాన్యువల్ ప్రాఫిట్ లాస్ట్ 2 years లో మీరు గమనిస్తే 26,000 crore, 13,000 crore, 24,000 crore ప్రెసెంట్ రన్నింగ్ సిగ్నిఫికెంట్ గానే ఉంటుంది. సో ప్రెసెంట్ వాళ్ళకి వచ్చిన టాక్స్ ఆర్డర్ తో కంపేర్ చేస్తే, డిమాండ్ ఆర్డర్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ గానే ఉంటుంది. ప్రాబబ్లీ ఆ రీజన్ తోనే స్టాక్ కి వాళ్ళ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. స్లైట్లీ నెగిటివ్ అప్డేట్ బట్ నాట్ ఏ బిగ్
బిగ్ డిజాస్టర్ అండ్ అది కూడా దీనికి అగేనిస్ట్ గా వీళ్ళు అప్పీల్ కి వెళ్తారని చెప్తున్నారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఎన్బిఎఫ్సి బిజినెస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలనే ప్లాన్స్ తో ఉంటున్నట్టు కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కదా, ఎన్బిఎఫ్సి రిలేటెడ్ గా గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా. దీని తర్వాత ఒక హై ఎండ్ ఎన్బిఎఫ్సి ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడానికి సుమారుగా 20,000 కోట్ల డబ్బుల్ని నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో వాళ్ళ ఎన్బిఎఫ్సి ప్లాట్ఫామ్ బిజినెస్ లో పెట్టబోతున్నారని, ఎయిర్టెల్ మనీలో పెట్టబోతున్నారని, ఆ డబ్బుల్లో 70% డబ్బులు ఎయిర్టెల్ పెడుతుందని, 30% డబ్బులు భారతీయ ఎంటర్ప్రైజ్ వాళ్ళు పెడతారని. సో ఎవరు ఎక్కువ పెడుతున్నారంటే దానికి తగ్గట్టే వాటా కూడా ఉంటుంది, ఓనర్షిప్ కూడా ఉంటుంది. దీంతో వాళ్ళ ఏయుఎం ని సుమారుగా 1,00,000 కోట్లు ఎయిర్టెల్ మనీ రిలేటెడ్ గా తీసుకురావాలని చూస్తున్నట్టు ఈ న్యూ సెగ్మెంట్ ఆఫ్ బిజినెస్ లో ఎన్బిఎఫ్సి స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనే ప్రయత్నం ఎయిర్టెల్ చేస్తున్నట్టు త్రూ ఎయిర్టెల్ మనీ భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో ఎటువంటి రూమర్స్ వచ్చాయంటే సుజలాన్ వాళ్ళు అదాని వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారా, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అదాని వాళ్ళు సుజలాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, సుజలాన్ లో వాటాను కొనడానికి సుజలాన్ వాళ్ళు ఏమైనా అదాని వాళ్ళతో డిస్కషన్స్ చేస్తున్నారా అని ఇలా మార్కెట్ లో రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. ప్రెసెంట్ వీళ్ళు ఓన్లీ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గానే ఫోకస్ చేస్తున్నారని, స్ట్రాంగ్ విన్ రిలేటెడ్ గా ప్లేయర్ గా ఎవాల్వ్ అవుతున్నారని, నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతారని, అదాని వాళ్ళతో ఎటువంటి డిస్కషన్ కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కంపెనీ చేయట్లేదని ఇలా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ చేశారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.